చితికిపోయే చిన్ని ప్రాణాలు. ఏ వైల్డ్ లైఫ్ పోయిటరీ ఫర్ దెర్ వెల్ బీయింగ్. లెట్స్ స్టార్ట్. గడ్డు కాలమోయ్ గడ్డు కాలమోయ్, మూగజీవులకిది గడ్డు కాలమోయ్. కలిరాజు కాలమున మూగజాతుల గొంతులపై కత్తులు దూసి వాటి కుత్తులు కోసి రక్తదర్పణ ధారలుగా చేస్తున్నారోయ్. ప్రతి జీవిలోనూ ఆత్మ ఉన్నదన్న భావన, ప్రతి ప్రాణికి బాధ కలుగుతుందన్న ఆలోచన, జీవమున్న ప్రతి ప్రాణికోటిలో పరమాత్మ ఉన్నాడన్న సత్యమును ఎరుకలేక, విచక్షణ మరచి విచారతత్వము కించెత్తులేక నోటి యావకై నోరు మెదపలేని జీవులను బలి చేస్తున్నారు కదా. నరం లేని 4 రుచులకై పరితపిస్తున్నారు. మనిషి చేసే ఆదివారపు అరాచకత్వం, వాటి మాంసపు ముద్దలకై ఆరాటం, నోరు మెదపలేని వాటిపైన ఓ మనిషి నీ వీరత్వం, క్రూరత్వం. తన మానాన తాను బ్రతుకు జీవజాతులను వెంటాడి వేటాడి భుజించి హరించి తొదకు తుడిముడించావు కదరా. ఏం మోసం చేశాయో వాటిపై అంత పగ. నిన్ను బాధపెట్టక బతికిపోయే మూగజీవాలు, నీ కాలి కింద చితికిపోయే చిన్ని ప్రాణాలు. నువ్వు తప్పటడుగు మానివేస్తే బతికిపోవా? ఏనాటి కర్మ తీర్చవచ్చిన దేవుడో ఈనాడు నీ చేత తిట్టి హతమవుతున్నాడు. ప్రకృతి ఏర్పరిచిన వాటి సౌధన్యాలను ధ్వంసం చేసి రిక్త హస్తములతో వాటిని గెంటివేసి చివరికి నీ చేత కంటిన పిడికెడి మెతుకులనైనా వాటికి విదిలించలేకపోతున్నావు కదా ఓ మనిషి. మితిమీరని జీవహింస నీకు మరణ శాసనమై నిన్ను చుట్టుకుంటే నువ్వు తట్టుకోగలవా? ఓ మనిషి, రవ్వంత జాలి, పెసరంత ప్రేమ, చేతిలోని పిడికెడి ముద్ద, చెంబడి నీళ్లు నీ తోడబుట్టిన జీవులకై ధారపోయలేవా? ఆ మాత్రం కరుణ చూపలేవా? ఓ మనిషి, జాతులు వేరైనా ఇరువురి యందు ఉన్నది ఈశ్వరుడే కదా. అంతిమ కాలమున ఇరువురు చేరు గమ్యము ఒక్కటే కదా. ఓం నమః శివాయ. హర హర మహాదేవ.